హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము జనరల్ స్టడీకి సంబంధించి అసలు కంటెంట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మామూలుగా మీరు ఆన్సర్ రైటింగ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో కంటెంట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి జనరల్ ఎస్ఐకి సంబంధించి. ఈ వ్యాస రచనలో కంటెంట్ అనేది చాలా స్మార్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే చాలా వ్యాస్ట్గా రాయాలి. మీరు ఆల్మోస్ట్ ఒక ఎస్ఐకి 1000 words రాయాలి కదా. సో 1000 words ఇది రాయాలి కాబట్టి చాలామంది కంటెంట్ విషయంలో భయపడుతూ ఉంటారు. సో కంటెంట్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి, ఏమైనా బుక్స్ ఉంటాయా, లేదా మనం రాసుకోవాలా ఓన్గా అని చెప్పేసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 1000 words ఒక ఎస్సేని ఎలా ఎక్స్టెండ్ చేయాలి, ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎలా ఎక్స్టెండ్ చేయాలి అనే విషయాలు అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సో క్విక్గా డిస్కస్ చేస్తాను ఈ క్లాస్లో. మీకు క్విక్గా ఎటువంటి స్క్రాప్ అనేది లేకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తాను కంటెంట్ అనేది. చూద్దాము. సో మామూలుగా 1000 words అయితే రాయాలి. ఫస్ట్ మీకు ఎస్ఐకి సంబంధించిన స్ట్రక్చర్ తెలియాలి. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కామన్గా అందరికీ తెలుసు. సో ఫస్ట్ మీరేం రాస్తారు, సో ఇంట్రో రాస్తారు. అంటే ఇంట్రో అంటారు, లేదా దీన్నే బిగినింగ్ అని కూడా అంటూ ఉంటారు. సో దీన్నే బిగినింగ్ అంటారు. సో ఇది కామన్గా రాస్తారు. సో తర్వాత మెయిన్ బాడీ ఉంటుందన్నమాట. సో మెయిన్ బాడీకి సంబంధించి ఉంటుంది. సో ఫైనల్లో వచ్చేసి కన్క్లూజన్ ఉంటుంది. ఈ ఫార్మేట్లో ఎస్ అనేది ఉండాలి. సో ఈ ఫార్మేట్లో ఎస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ ఇంట్రడక్షను, సెకండ్ వచ్చేసి బాడీ, మూడో వచ్చేసి కన్క్లూజన్ అనమాట. సో ఇలా 3 స్ట్రక్చర్ అయితే ఉండాలి. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ మీరు మేజర్గా ఈ ఇంట్రడక్షను బిగినింగ్ ఉంది కదా. సో దానికి సంబంధించి మ్యాక్సిమం ఎంత రాస్తారు, ఒక 1000 words 100 words రాస్తారేమో. సో 100 to 150 words ఇంట్రడక్షన్ ఉందేమో. సో నెక్స్ట్ మీ రిమైనింగ్ అంతా కూడా బాడీ ఉంటుంది. సో రెస్ట్ అంతా బాడీ ఉంటుంది. సో కన్క్లూజన్ కూడా మ్యాక్సిమం అంటే 100 to 150 words అయితే రాస్తారు. సో ఇక్కడ ఇలా పడుతుంది అనమాట. సో రిమైనింగ్ అంతా బాడీ కదా. సో బాడీ కంటెంట్ చాలా రాయాలి. అయితే ఇక్కడ ఎస్ఏని బట్టి మీరు కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ గురించి చూసుకున్నప్పుడు సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ గురించి మీరు చూసినప్పుడు అక్కడ ఏం రాయాలంటే వాటు, సో వై, ఫ్యాక్ట్స్ అనమాట. సో ప్యూర్గా ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా. సో హవ్వు ఇలా ఉంటాయన్నమాట, వేరు. సో ఇవన్నీ ఏంటంటే అదేంటో చెప్పడం. సో మీకు ఎస్ఏ టాపిక్ ఏమైతే ఇస్తారో దానికి సంబంధించి మొత్తం రాయండి. నెక్స్ట్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కూడా రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజం అన్నారు. నక్సలిజం మీరు అడిగినప్పుడు సో మీరు నక్సలిజం అనేది ఎక్కడ మొదలైంది, సో ఏ సంవత్సరం నుంచి మొదలైంది, దాని యొక్క భావాలు ఏంటి, మొత్తం ఓవర్వ్యూ ఇవ్వాలంట. ఇంట్రడక్షన్లో మొత్తం దానికి సంబంధించిన ఓవర్వ్యూ ఇవ్వాలి. సో బాడీ నుంచి ఎస్ఐ ఏమడిగారో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అర్థమైందా? సో కాబట్టి ఇంట్రడక్షన్లో మొత్తం ఫ్యాక్ట్స్ అనమాట. సో దీని అర్థమైందండి. ఇక్కడ ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే ఫ్యాక్ట్స్, ఇంట్రడక్షన్ మొత్తం కూడా ప్యూర్గా ఫ్యాక్ట్స్ అనేది ఉండాలి మీ దగ్గర. ఈ ఫ్యాక్ట్స్ మొత్తం రాయాలి. ఈ ఫ్యాక్ట్స్లోనే మనకు ఎక్కువగా ఇయర్స్ కావచ్చు, నేమ్స్, స్కాలర్ నేమ్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ఎక్కువ. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బిగినింగ్ రాసేటప్పుడు ఇలా ఉండాలి. సో ఇలా మీరు కంటెంట్ అనేది రాసి పెట్టుకోవాలి. మీరు ఏ టాపిక్ అయినా సరే. సో మీరు ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది కావచ్చు, నక్సలిజం సంబంధించి కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, G20 సమావేశం కావచ్చు, నేషనల్ ఇంటిగ్రేషన్ కావచ్చు, ఏదైనా ఏ టాపిక్ అయినా సరే మీకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైనా ఇంట్రడక్షన్లో 100 to 150 words మీరు అదేంటో మొత్తం రాసి పెట్టుకోవాలి. దానికి సంబంధించిన ఓవర్ మొత్తం మీ దగ్గర ఉండాలి. తర్వాత ఎస్ఐ ఏమడిగారు, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది భారతదేశానికి అవసరమా అని చెప్పేసి అడిగారు. సో తర్వాత అది అవసరమా లేదని చెప్పేసి బాడీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. కాబట్టి ఇంట్రడక్షన్ ఖచ్చితంగా ఇలా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. సో కాబట్టి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ బాడీలోకి వెళ్ళిపోతారు కదా. సో బాడీకి సంబంధించి రాయాలన్నమాట. సో బాడీకి సంబంధించి రాయాలి. సో ఇప్పుడు మీకు బాడీలో కంటెంట్ అనేది ఎక్స్క్లూజివ్గా ఉండాలన్నమాట. అంటే ఎస్ఏ అనేది ఏమడిగారు, సో ఫోకస్ ఆన్ ది టాపిక్. మీరు ఖచ్చితంగా ఫోకస్ ఆన్ ది టాపిక్ అనమాట. సో ఫోకస్ ఆన్ ది టాపిక్, ఖచ్చితంగా మీరు టాపిక్ ఏమడిగారో సో అదే రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ ఎస్ఏకి సంబంధించి 2 విషయాలు అయితే మీకు తెలియాలి. ఒకటి ఎస్ఏ, సో మీరు రాసే జనరల్ ఎస్ఏ ఒకటి, ఇంకొకటి ఆన్సర్ అనమాట. సో మీరు జిఎస్లో రాస్తారు కదా ఆన్సర్. ఈ 2 చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎస్ఏకి మీకు స్పెసిఫిక్ కంటెంట్ ఉండాలి, ఆన్సర్లా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ క్రియేట్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ఎస్ఏ అండ్ ఆన్సర్ అనమాట. సో జనరల్ స్టడీస్లో మీరు రాసే ఆన్సర్స్ లాగా ఎస్ఏ అనేది ఉండకూడదు. ఎస్ఏకి స్పెసిఫిక్ కంటెంట్ మీ దగ్గర రెడీగా ఉండాలి. ఆ కంటెంట్ మొత్తం కూడా మీరు నేర్చుకోవాలి. అయితే మీరు ఏం చేయాలంటే కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో బాడీకి సంబంధించి కంటెంట్ మొత్తం ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు మీకు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అడిగారు. సో ఆర్టికల్ 44 గురించి, సో ఆర్టికల్ 44 గురించి అడిగారు అనుకోండి. సో దీనికి సంబంధించి మీరు మొత్తం, సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఎప్పుడు తీసుకొచ్చారో మొత్తం ఇంట్రడక్షన్ రాస్తారు కదా. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన భారతదేశానికి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, సో ఒక్కొక్క సెక్టర్లో మీరు రాయొచ్చు. మైనార్టీకి సంబంధించి, ట్రైబల్కి సంబంధించి, సో ఇంకా ఏదైనా వర్గాలకి, మిస్లెనియస్ వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎలా ఉంటుంది అలా మీరు మల్టీ డైమెన్షన్లో రాసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? సో ఎస్ఏలో మీకు కంటెంట్ అనేది ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సింది మల్టీ డైమెన్షనల్. సో మల్టీ డైమెన్షనల్ వ్యూ అనేది మీ దగ్గర ఎక్కువ ఎలా ఉంటుందో
అప్పుడు మీకు కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. మీరు రాసుకునే ఎస్ఏ కూడా, మీరు ప్రిపేర్ చేసుకునే ఎస్ఏ కూడా ఖచ్చితంగా మల్టీ డైమెన్షన్లో మీరు రాసుకోవాలి. ఇక్కడ చూడండి, సో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది, సో దాని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి, సో భారతదేశంలో ఎక్కడెక్కడ అవసరం యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరము, లేదా భారతదేశం మొత్తానికి సంబంధించి ఎలా అవసరం, ఇలా మీరు రాసుకోవాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి, కాన్స్టిట్యూషన్ పరంగా ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి, మొత్తం డేటా అనమాట. టాపిక్కి సంబంధించిన మొత్తం డేటా మీ దగ్గర ఉండాలి. ఎస్ఐ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అందులో పార్ట్స్ కూడా అడుగుతారు. ఇప్పుడు సో యూనిఫామ్ సివిల్ కోడ్ వాళ్ళు తీసుకురావడం వల్ల మైనార్టీస్ ఎలా ఇబ్బంది పడతారా లేదా బెనిఫిట్ అవుతుందా ఇలా కూడా అడుగుతారు అనమాట. అంటే అక్కడ మైనార్టీ యూనిఫామ్ సివిల్ కోడ్ని మైనార్టీకి ఇంప్లిమెంట్ చేస్తూ రాయాలి. ఇట్లా కూడా ఉంటాయి ఎస్ఏలు అనేవి. ఇప్పుడు మనకి బయాస్డ్ మీడియా అంటారు, చాలా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ ఎస్ఏ అనేది చాలా క్రూషియల్గా రాయాలి, మంచి స్కోరింగ్ వచ్చే పేపర్ అనమాట. ఎస్ఏ అనేది చాలా మంచి స్కోరింగ్ వచ్చే పేపర్, దీన్ని కేర్లెస్ చేయకూడదు. కాబట్టి బాడీని మీరు ఎప్పుడైతే మల్టీ డైమెన్షన్లో ఇలా మొత్తం దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్, పాజిటివ్స్, నెగిటివ్స్ ఇలా మొత్తం మీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో డేటా అనేది, మీ దగ్గర కంటెంట్ కూడా చాలా వరకు ఉంటుందన్నమాట. మీరు చేసుకునే ప్రతి టాపిక్ కూడా ఇలానే చేసుకోవాలి కంటెంట్. అంటే అన్ని వీలో మీ దగ్గర కంటెంట్ అనేది రెడీగా ఉండాలి. సో మొత్తం మీరు ఒక 1000 to 1500 wordsలో మీ దగ్గర కంటెంట్ ఉంటే దాన్ని ఏ విధంగా అడిగారు, రేపు ఎస్ అనేది ఎలా అడిగారో దాన్ని బట్టి మీరైతే రాయొచ్చు అనమాట. సో ఇక ఫైనల్గా వచ్చేసి కన్క్లూజన్ అనమాట. సో కన్క్లూజన్కి సంబంధించి, సో కన్క్లూజన్ అంటే ముగింపు. ఇది ఎప్పుడు కూడా వే ఫార్వర్డ్లో ఉండాలి. సో అంటే మీరు ఒక సజెషన్స్ ఇచ్చినట్టు, సో ఇలా చేస్తే బాగుంటుంది, ఒక విజన్లా అనమాట. సో ఇలా అయితే ఇవ్వాలి. అయితే ఇదేంటి కన్క్లూజన్ అంటే ఏం లేదనమాట, ఇట్స్ సమ్మరీ ఆఫ్ బాడీ. సో మీరు బాడీలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మొత్తానికి కూడా సమ్మరైజ్గా వే ఫార్వర్డ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే కన్క్లూజన్ అనమాట. సో మీరు 1000 words అంటే మినిమం 100 words అనేది కన్క్లూజన్ అనేది రాయండి. సో ఎగ్జామినర్కి తెలియాలి మీరు ఇంట్రడక్షన్ ఎక్కడి వరకు రాశారు, బాడీ ఎక్కడ స్టార్ట్ చేశారు, తర్వాత కన్క్లూజన్ అని చెప్పేసి ఎలాంటి సబ్హెడింగ్స్ అనేవి పెట్టొద్దు. సో ఇంట్రడక్షన్ అని చెప్పేసి, బాడీ అని చెప్పేసి ఇలా పెట్టొద్దు. అయితే మనం ఏం చేస్తున్నామంటే జనరల్ ఎస్ఐకి సంబంధించి ఒక మాడ్యూల్ ఇస్తున్నాం త్వరలోనే. సో జనరల్ ఎస్ఐకి సంబంధించిన ఒక మాడ్యూల్ అయితే తీసుకొస్తూ ఉన్నాము. ఇది ఆల్మోస్ట్ మనము చెప్తాం, ఎప్పుడు అప్లోడ్ చేస్తామో దానికి సంబంధించి ఎప్పుడు లాంచ్ చేస్తామో కూడా చెప్తాం, త్వరలోనే తీసుకొస్తాము. సో మన మిషన్ కోహినూర్లో కూడా, మిషన్ కోహినూర్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇది ఫ్రీగా ఇస్తాం అనమాట. సో మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, మన మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రాము. సో ఇది ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ ఎస్ఏ ప్రోగ్రామ్ అనేది ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఈ ఎస్ఏ మాడ్యూల్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో ఎటువంటి విషయాలు ఇంపార్టెంట్, ఎటువంటి కామన్ మిస్టేక్స్ ఉంటాయి, డూస్ ఏముంటాయి, డోంట్స్ ఏముంటాయి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒక్కో టాపిక్ తీసుకొని చెప్తాం అనమాట. టాపిక్ అడిగినప్పుడు ఏమి రాయాలి అని చెప్పేసి మీకు ఒక 10 essays కూడా ప్రొవైడ్ చేస్తాం. సో 10 PDFs అనమాట, 10 essays కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఎస్ఏ ఎలా రాయాలి, ఎటువంటి స్కిల్స్ని టెస్ట్ చేస్తారు ఎగ్జామినరు, ఓవరాల్గా ఎస్ఏలో 150కి 100+ స్కోర్ ఎలా తెచ్చుకోవాలని టార్గెట్స్, టిప్స్ అన్ని కూడా అందులో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా మిషన్ కోహినూర్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి, మీకు చాలా వరకు అయితే బెనిఫిట్ అవుతారు. సో తర్వాత మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా కోర్సులు అయితే ఉంటాయన్నమాట. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. సో ఇలా జనరల్ ఎస్ఐలో మంచి స్కోరింగ్ పేపర్ కాబట్టి కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక టాపిక్కి సంబంధించినటువంటి 360 degreesలో మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. దాని నుంచి ఎలా అడిగితే అలా రాయాలన్నమాట. సో ఏదైనా సరే, యూనిఫామ్ సివిల్ కోడ్ కదా, నక్సలిజం అయినా సరే, నక్సలిజం ఎలా పుట్టింది, సొసైటీ మీద ఎలా ఇంపాక్ట్ చూపించింది, దానివల్ల సమాజం అనేది బాగుపడిందా లేదా, సో ఏ విధంగా దెబ్బతిన్నది, పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి, ప్రతి ఒక్కటి కూడా జరిగిన ఈవెంట్స్ కావచ్చు, నక్సలిజం జరిగిన ఈవెంట్స్ కావచ్చు, సో భారత ప్రభుత్వం నక్సలిజాన్ని ఎలా అణిచిపెట్టింది, ఇటువంటి అన్నీ కూడా మీ దగ్గర డేటా ఉండాలి. రేపు ఎగ్జామినేషన్లో ఎస్ఐకి సంబంధించి ఎలా అడిగితే అలా ప్రిపేర్డ్గా ఉండాలి. అంతే తప్ప ఏదో ఊరికే ఒక వ్యూలో చదవకూడదు. ఎస్ఎస్ అనేవి బయట చిక్కాయి చదివేశామంటే అవ్వదు. ఎందుకంటే రేపు అవే వస్తాయని తెలియదు. మీరు ఎస్ఏలు 10 చదివినా 15 చదివినా ఎటువంటి టాపిక్ ఇచ్చినా దాని మీద అవగాహనతో మీరు ఎస్ఏ రాసే విధంగా ఉండాలన్నమాట. అలా ప్రిపేర్ అవ్వాలి. అంతే తప్ప ఏదో బయట చిక్కే బట్టి పట్టేసాము సో అవి రాసిద్దామని కాదనమాట. సో అలా ప్రిపేర్ అవ్వడం వల్ల అబ్జర్వ్ చేయాలి. ఒక 10 ఎస్ఏలు తీసుకొని ఎలా రాస్తున్నారు, ఎలా కంటెంట్ ఇస్తున్నారు, ఎటువంటి డైమెన్షన్లో ఇస్తున్నారు, ఎటువంటి ఫ్యాక్ట్స్ ఇన్క్లూడ్ చేస్తున్నారు, అవన్నీ కూడా తెలిస్తే మీరు ఖచ్చితంగా రేపు ఎస్ఏ అనేది మంచిగా రాయడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఇది ఓవర్గా దీనికై సంబంధించింది. మీరు ఎస్ఏ కంటెంట్ బాగా ఎక్కడ ఉంటుందంటే న్యూస్ పేపర్స్లో ఉంటుంది. న్యూస్ పేపర్స్ ఎక్కువగా మ్యాగజైన్స్, కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కావచ్చు, అంటే దానికి రిలేటివ్ సంబంధించింది అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇస్రోకి సంబంధించి ఉంటాయి కొన్ని మిషన్స్. సో అలా మీరు అక్కడి నుంచి కంటెంట్ తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎస్ఐని దయచేసి ఎవరు కూడా కేర్లెస్ చేయొద్దు. మెయిన్స్లో ఫస్ట్ జరిగే ఎగ్జామ్ ఎస్ఐ అనమాట. సో అందులో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, హైయెస్ట్ స్కోరింగ్ పేపర్ కూడా అనమాట. కాబట్టి బాగా ఫోకస్ చేయండి. మీరు మిషన్ కోహినూర్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, అక్కడి నుంచి మీరు మిషన్ కోహినూర్లో జాయిన్ అవ్వండి. సో కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.